ఈరోజు ఎగ్గు బిర్యానీ చేస్తాను నా స్టైల్లో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎట్లా చేస్తానో సీక్రెట్ చూడండి, మీరు తప్పకుండా ట్రై చేస్తారు, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇగో 15 ఎగ్స్ ఇవన్నీ కొట్టిలో పోసుకోవాలి. ఈ బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయాలి, చేస్తారు కూడా. ఎగ్స్ అన్ని కొట్టిలో పోసుకోవాలి. అనుకోవాలి. ఊకే చికెన్ తోటే బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసుకొని తినండి. ఇప్పుడు పిల్లలకు హాలిడేస్, వాళ్ళకి రోజు ఒక తీరు బిర్యానీ చేసి పెట్టచ్చు మంచిగా. ఇవి 15 ఎగ్స్ కొట్టిపోసుకున్నా. ఇప్పుడు ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి, ఇలా మిరియాల పొడి, సాల్ట్, ధనియాల పొడి అన్నీ ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కారం కొద్దిగానే వేసుకోవాలి, మళ్ళీ ఎందుకంటే అలా వేసుకుంటాం కర్రీలో కాబట్టి. ఎంత సింపుల్గా అయిపోతుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం అల్లం, కొంచెం ఆయిల్. పిల్లలకు చేసి పెట్టుకోవాలంటే ఎంత కష్టం, ఎంత ఇష్టంగా చేస్తామో వాళ్ళు తింటామంటే. అన్నిట్లో కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకొంటే మనకు పీసులు కడి చేసుకునేటప్పుడు మంచిగా వస్తుంది. ఇది 2 విజిల్లు వచ్చేదాకా ఉండాలి పొయ్యి మీద. 2 విజిల్లు వచ్చినాక బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికింది, తీసుకుందాం. ఇక ఉడికింది మంచిగా. ఇప్పుడు దీన్ని మనం పీసులు లెక్క కట్ చేసుకోవాలి. నూనె పోసిన వేడవుతుంది నూనె. ఈ నూనె వేడైంది, నూనెలో కొంచెం కాల్చుకోవాలి. ఇవి మనం బిర్యానీలు వేసుకుంటే గట్టిగా ముక్క మంచిగా ఉంటుంది, మన మటన్ ముక్కలాగా ఉంటుంది. ఇలా పసుపు వేసుకోవాలి, మనకు మంచిగా ముక్కకు పట్టి కలర్ఫుల్గా కనబడుతుంది. మనం కలర్ ఇట్లా ఏమి వేయం కాబట్టి బిర్యానీలో ఇట్లా వేసుకుంటే మంచిగా కనబడుతుంది. ఏ మటన్ పీసులు కూడా అక్కర్రాదు, అంత టేస్ట్ ఉంటుంది. మంచిగా వేగినాయి ఇట్లా. మన బిర్యానీ పీసులు ఎంతెంత ఉంటే అంతంత కట్ చేసుకోవాలి. ఇష్టం ఎంత తినాలనుకుంటే అంత కట్ చేసుకోవచ్చు. మేమైతే బిర్యానీ పీసులు లెక్కనే కట్ చేసుకున్నాం. మా పిల్లలకు ఒక్క పూట స్కూల్ కాబట్టి ఏదన్నా ఒకటి చేయాలి ఊకే అనిపిస్తుంది కాబట్టి ఇవి చేస్తాను. ఇవాళ ఇష్టం మా పిల్లలకి ఇట్లా. అయిపోయినాయి ఇక అన్నీ తీసుకున్నా, అయిపోయినాయి అన్నీ. 2 గిలాసుల బియ్యం, 3 గిలాసులన్నర నీళ్ళు. ఆడికాడికి కరెక్ట్ అవుతుంది, మనం వంపకుంటా ఎసరు వంపకుంటా అవుతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని, ఇప్పుడు గ్యాస్ వెలిగించిన ఇప్పుడు ఇళ్ళ మసాలాలు, ఇవన్నీ మసాలాలు వేసుకోవాలి. చెక్క ఇవన్నీ ఇళ్ళనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగంత అల్లం. ఇది మరిగే అంతసేపట్ల మనం ఇటు అన్ని దానికి సంబంధించినవి మసాలాలు రెడీ చేసుకుందాం. కొంచెం పసుపు, ఇలా కొంచెం ఆయిల్ ఉంచుకొని ఇలా మసాలాలు ఇట్లా అన్నీ వేసుకోవాలి మనం. ఇక కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా, కొంచెం ఇది కూడా చికెన్ మసాలే, కొద్దిగా మిరియాల పొడి, అల్లం కొంచెం, కారపొడి 2 స్పూన్లు వేసిన, ఉప్పు 1 స్పూన్నర అంత వేస్తాను, ఎందుకంటే కొంచెం అన్నంలో కూడా వేస్తాం కాబట్టి. ఇలా 1 కప్పు పెరుగు. నేను గ్యాస్ అంటుపెట్టలే, ఉత్తగానే దాని మీద పెట్టి ఎత్తానా, గ్యాస్ అంటుపెట్టిన అనుకునేరు. కొద్దిగా అన్నీ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా
ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా మనం ఇష్టపడ్డ పిల్లలు, మా పిల్లలు అయితే మస్తు ఇష్టపడతారు. ఇట్లా చాలా ఇష్టం. ఎగ్గు బిర్యానీ అంటే, చికెన్ బిర్యానీ అంటే పిల్లలకు బాగా ఇష్టం. ఈ ఒక్క పూట బళ్ళు కదా, వాళ్ళని బయటికి తీసుకుపోలేము, ఎండలకు బయట ఫుడ్ పెట్టలేము. అందుకే ఇంట్లో చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు, మనం హ్యాపీగా ఉంటాం. ఇవి మంచిగా మరిగినాయి నీళ్ళు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం వాళ్ళు వేసుకోవాలి. ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే అంత సింపుల్గా అయిపోతుంది. మనం బయట నుంచి తెచ్చుకొని పిల్లలకు వాళ్ళు గిల్లర్లు అంత వేస్ట్ ఫుడ్ ఎత్తాలి కాబట్టి ఇంట్లోనే చేసి పెట్టండి. మూత వేసుకుందాం. ఇల్లు ఒక నిమ్మకాయ ఒక్క పిండుతానా నాన్న ఇటు. ఇది మంచిగా కలిపి పెట్టాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి అన్నంలో. మనకు అన్నానికి సరిపోయే ఉప్పు వేసుకుంటేనే మనకు దానికి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. నిమ్మరసం కూడా పోసుకోవాలి. ఇక అంటే లక్కీకి ఫుల్ ఇష్టం. లక్కీ కూడా మస్తు కష్టపడుతుంది నాతోటి. 1-2 సార్లు దుకాణంలో వేయండు. ఆయన పెరుగు కోసం ఆయన చూడు ఎంత కష్టపడతాడో. మీ పిల్లలు కూడా ఇంతేనా? మా లక్కీ అయితే చాలా మంచోడు. ఆయిల్ వేసుకోవాలి గిన్నెలా. అయిపోయింది అన్నం కూడా. కొద్దిగా అంత ఆయిల్ గిన్నెకి అంటుకోకుండా, మన కర్రీ అయినా రైస్ అయినా ఏదైనా గిన్నెకి అంటుకోకుండా ఇటీనా కలిపి పెట్టుకున్నది ఇలా కొంచెం వేసుకోవాలి అడుగున. ఇప్పుడు మన ఎగ్గు ఇట్లా కాల్చి పెట్టుకున్నాం కదా, ఇవి అలా కలుపుకోవద్దు. అలా కలుపుకుంటే ఏమైంది అంటే మెత్తగా అయిపోతుంది. దీనికి కూడా మసాలా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఆనియన్స్ మనం వేంపి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి, కొంచెం కొద్దిగా కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు ఉంటే వేసుకుంటే బాగుండు కానీ అయిపోయినాయి తేలే ఈసారి. అన్నము బాగా కావద్దు, బాగా ఉడకద్దు, బాగా గింజ ఉండద్దు. ఇగో ఇట్లా ఒత్తితే పలుకు లాగా ఉండాలి. ఇగో ఇట్లా అప్పుడు మంచిగా పర్ఫెక్ట్ వస్తుంది మనకు. ఇప్పుడు పైన కొంచెం వేసుకోవాలి, బాగా వేసుకోవద్దు. పైన అడుగున వేసినాం కాబట్టి పైన కొద్దిగా లైట్గా వేసుకోవాలి. అది ఇది అన్నాన్ని బట్టి మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొన్ని ఆనియన్స్. మనం ఊకే బిర్యానీ బయట పోయి ఎందుకు వెరైటీగా తినాలి, మనం ఇంట్లో కూడా వెరైటీగా చేసుకొని బిర్యానీ తినచ్చు. ఎగ్గుతోటి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఏ మటన్ ముక్కలు కూడా అక్కర్రావు, అంత టేస్టీగా ఉంటుంది ఎగ్. ఇప్పుడు మళ్ళీ అన్నం పైన వేసుకోవాలి, ఆనియన్స్ దీనిపైన. ఎంత టేస్ట్ అంటే ఇలా మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇలా బిర్యానీ తోటి. కొత్తిమీర, పుదీనా, ఒక్క నిమ్మకాయ ఒక్క పిండుతానా సరిపోయిందిగా. ఇక మనం సిమ్ములో పెట్టుకొని కొంచెం మీడియం, బాగా సిమ్ములో కాదు బాగా హైలో కాదు, మూత పెట్టుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక ఇది సిమ్ములే ఉడకాలి. దీని మీద కొంచెం బరువు పెడతా. అయిపోయింది. ఇక గ్యాస్ చూసి ఆఫ్ చేసుకున్నా. ఆహా సూపర్ ఉడికింది. గ్యాస్ ఆఫ్ చేసిన. ఎంతో టేస్టీగా ఎగ్గు బిర్యానీ రెడీ అయిపోయింది. వెరైటీగా ఉంటుంది. ఇది నా స్టైల్లో చేసిన సూపర్ టేస్ట్ ఉంటుంది. వెరైటీగా చేసిన ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. పీసులు చూడండి ఎట్లున్నాయో, మటన్ పీసులు కూడా అట్లున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెయ్యండి, చెయ్యకుండా పోకండి. టేస్ట్ చేసి చెప్తే ఇప్పుడు ఎలా ఉన్నదో.